తెలంగాణలోని పలు జిల్లాలు నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుగు భాష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం పట్ల ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎక్స్లో ధన్యవాదాలు తెలిపారు. తెలుగు భాషలో చరిత్ర, సంస్కృతి ఉన్నాయని, హిందీ భాషను తెలుగు రాష్ట్రాలపై రుద్దడం అంటే తెలుగు భాష పూర్వీకులను అవమానించడమే అని రాహుల్ గాంధీ చెప్పిన మాటలు అక్షర సత్యం. భిన్నత్వంలో ఏకత్వమే కాంగ్రెస్ భావచరమన్న ఆయన మాటలతో ఏకీభవిస్తున్నా అని అన్నారు. హైదరాబాద్ శివార్లోని ముంచర్లలో గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫార్మా పూర్తిగా కాలుష్య రహిత సిటీగా అభివృద్ధి జరగాలని చెప్పారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే ప్రక్రియ వేగంగా జరగాలని సమీక్షలో దిశానిర్దేశం చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో 5.43 లక్షల ఎకరాల్లో రైతులు పంటల సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు లెక్కలో తేలింది. ప్రస్తుతం వానాకాల సీజన్ ఆరంభమైన తర్వాత తొలకరి జల్లులే ఆలస్యమైన ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో వరి, పత్తి, కంది, సోయాబీన్ పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. నగరంలోని పలు వినాయక మండపాలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. దుబ్బా ప్రాంతంలో జవహర్ కిసాన్ గణేష్ మండలి, దుబ్బా యూత్ గణేష్ మండలి, రాజస్థాన్ భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దశాబ్దాల నాటి చెరువులకు రక్షణ కరువైంది. సాగునీరు, తాగునీరు అందించే చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులకు ఆనుకొని ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మాణమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద గేట్లను అధికారులు సోమవారం రాత్రి 7 గంటలకు మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 1090.90 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో 80.053 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. కాల్వల ద్వారా 26,897 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో అవుతుంది. వరద నష్టాన్ని అంచనా వేయడం కోసం ఈ నెల 11న కేంద్ర బృందం రాష్ట్రానికి రానుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో 6 సభ్యులు వరద ప్రభావిత జిల్లాలో పర్యటిస్తారన్నారు.